ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. నమస్తే నాగేశ్వర గారు. నమస్తే అనుష. చాలా అంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలనే దాని గురించి మీరు చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. అవునమ్మా. సో చాలా మంది దగ్గర ఒక డైలాగ్ వినిపిస్తుంది రెగ్యులర్గా, వాళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి. ఈవెన్ పార్ట్నర్ అయినా పేరెంట్స్ అయినా ఆఖరికి సొసైటీ, ఏదో ముక్కు మొహం తెలియకుండా మనం ఈ రోజు ఎవరినో దారిలో కలిసిన వ్యక్తినే ఏదైనా పొరపాటు జరిగితే తను ఏమనుకున్నారో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అనొచ్చు, ఏమనొచ్చు. ఈ ఎవరు ఏమనుకుంటారో అన్న థాట్ నుంచి ఎట్లా బయటపడాలి, అది మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎవరేమనుకుంటారో అని మనసులో వచ్చినప్పుడు సూసైడ్ కూడా చేసుకుంటారు. అవును, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇదే, ఎగ్జామ్ ఫెయిల్ కావడానికి కారణం ఇదే, లవ్ ఫెయిల్యూర్ ఇదే, జాబ్ ఫెయిల్యూర్ ఇదే, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ ఇదే, మనిషి ఫెయిల్యూర్ కారణం ఇదే. చాలా పెద్ద సమస్య ఇదైతే. చాలా పెద్ద సమస్య. దీన్ని మేము సైకాలజీలో చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తుంటాం కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీతోని. ఓకే, చాలా అద్భుతమైన థెరపీ. అంత టైం లేదు కానీ మీకు సింపుల్ గా చెప్తాను. ఓకే సార్. ఏం చేసినా అమ్మా ఏం చేసినా అనుకుంటారు, ఏం చేయకుండా అనుకుంటారు. అవును, నల్లగున్న అనుకుంటారు, తెల్లగున్న అనుకుంటారు, పొడుగున్న అనుకుంటారు, పొట్టుకున్న అనుకుంటారు. అవును, డబ్బు దానం చేసినా అంటారు, దానం చేయకుండా అంటారు. ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడిన అనుకుంటారు, మాట్లాడకుండా అంటారు. ఎక్కువ యూఆర్ టాకింగ్ మోర్ అంటారు. అవును, వై డోంట్ యు టాక్ అంటారు. స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంటే అనుకుంటారు, స్టేజ్ ఎక్కకుండా అనుకుంటారు. అంటే లైఫ్లో ఏంటంటే నేను ఒక పవర్ఫుల్ సూత్రం చెప్తానమ్మా. ఇది ఒక మంత్రం లాగా నేర్చుకోండి అందరు కూడా, వింటున్న వాళ్ళు. అందరితోని మంచోడు అనిపించుకోవడం అదొక రోగం. జబ్బా సార్ అది? జబ్బు మంచి లాంగ్వేజ్, నేను రోగం అన్నాను. ఓకే, జబ్బు డిసీజ్ మంచి లాంగ్వేజ్ చెప్పండి, నేను రఫ్ లాంగ్వేజ్ లో రోగం అంటున్నాను. ఓకే, అందరితో మంచోడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్. అవును, ఇష్టదేమే. ఏ దేవుడినైనా ఒకరు పొగుడుతారు, ఒకరు తిడతారు కదా సార్. మీరు ఏదో మొక్కుతారు, ఏదో చెప్పండి. సపోజ్ శివుడు అనుకోండి. శివుడు అన్నాడు, సపోజ్ శివుడు. శివుని ఎవరు తిట్టారా, తిట్టలేదా? తిడతారు. అయిపోయింది కదా. ఎవరు తిట్టారు తెలుసా? దక్ష ప్రజాపతి వాళ్ళ మామగారు తిట్టారు. అవును, పురాణాల్లోనూ తిట్టారు, బయటైనా తిడతారు. ఎవరైనా బయట కాదు, మనం అంతవరకు తీసుకుందాం. ఓకే, శివుని తిట్టారు. ఇంకా ఏ దేవుని తీసుకోండి అమ్మా, నవ్వారు, అన్నారు, తిట్టారు, విమర్శించారు, అవమానం చేశారు, కొన్ని టెంపుల్ నెగులు కొట్టారు కొంతమంది. ఓకే, మీ శివలింగాన్ని తీసి పడేశారు. ఓకే అమ్మా, దేవుడు కదా, పవర్ఫుల్ కదా. అవును, ప్రధానమంత్రి గారు తిడతారా, తిట్టరా? తిడతారు. ముఖ్యమంత్రిని తిడతారు, ఎమ్మెల్యేను తిడతారు, ఎంపీని తిడతారు, మీ అమ్మగారిని తిడతారు. ఎవరైనా వాళ్ళకి పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తిడతారు. వాళ్ళ పడని వాళ్ళు కాదు, వాళ్ళ అత్తమ్మ తిట్టుంటారు, వాళ్ళ కోడళ్ళ తిడుతుంటారు. మీ నాన్నగారిని తిట్టుంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీ నాన్నగారని మీరేం ఫీల్ కాకండి. ఈ ప్రపంచంలో ఏ నాన్నగారు అయినా సరే అమ్మగారితో తిట్లుపడ్డవాళ్ళే. అవును, ప్రతి ఒక్క భర్త కూడా భార్యతో తిట్లుపడ్డవాడే. తిట్లు అంటే తిట్లు అనుకుంటా ఓ మాటలు అన్న వాళ్ళే, ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. అర్థమైంది తెలుసా? దేవుడి నుంచి దేవుని వరకు వచ్చానమ్మా. ఫస్ట్ దేవుడు అయితే శివుడు అని చెప్పారు మీరు ఎగ్జాంపుల్ గా, లాస్ట్ దేవుడు అమ్మ నాన్న చెప్పాను నేను, మధ్యలో అన్ని పేర్లు చెప్పాను. వీళ్ళందరూ మాటలు పడ్డారా పడలేదా? పడ్డారు. అందుకని దేవుళ్ళు అయ్యారు, అందుకని లీడర్లు అయ్యారు, అందుకని పిఎంలు అయ్యారు, అందుకని సీఎంలు అయ్యారు, అందుకని నాన్న అయ్యాడు. మాటలు పడ్డ వాళ్ళే మనుగడ ఉంటుంది, మాటలు పడ్డ వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు, మాటలు పడ్డ వాళ్ళే సాధిస్తారు, మాటలు పడ్డ వాళ్ళే నాయకులు అవుతారు, మాటలు పడ్డ వాళ్ళే ప్రపంచానికి ఏదైనా పంచి పెడతారు. సూపర్ సార్, మాటలు పడాల్సిందే, పడాలే. ఎందుకు? ఇంట్లో కూర్చుని అంటారు, అవును, బయటకు వచ్చి అంటారు. మీరు ఇట్లా యాంకరింగ్ చేస్తాను అన్నట్లేదు అంటారు. చూడే మార్నింగ్ లో డింగు డింగు అని వెళ్తుంది. నా లీగల్ టాక్ షోకి అయితే నన్ను మామూలుగా తిట్టారు అంటారు. మీరు వెళ్ళలేదనుకో, ఎక్కడికి వెళ్ళలేదనుకోండి, ఏమంటారు? ఇంట్లో కూర్చుని ఇంత ఇంత ఇంట్లో ఉంది ఇంక అంటారు. అవును, ఇంట్లో ఉన్న బాధే, జాబ్ చేసిన బాధే, ఏం చేసిన బాధే అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. ఆ మంత్రం చెప్తానమ్మా. ఈ మంత్రం నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడ గెలవచ్చు మనం. ఓకే, ఈ మంత్రం నాకు నేర్పించింది మహాలక్ష్మమ్మ, రాజమండ్రిలో సంస్కృత కళాశాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్పించింది. అద్భుతమైన మంత్రం నేర్పించింది. సూపర్, చెప్పండి. పేరు చెప్పాలి కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది కదా. మరి నేను చెప్పగానే మీరు నా మంత్రం మీరు చెప్పేసారు టక్కున. ఓకే,
కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం. అంటే ఏంటి సార్? ఇదైతే ప్రాక్టీస్ చేయాల్సింది అలాగా ఉంది. పోనీ దాని మీనింగ్ చెప్పేయండి సార్. అమ్మ అడిగావు. కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం. ఈ ఒక్క మంత్రం దేశాలు ప్రపంచంలో జీవించవచ్చు, అద్భుతంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. ఎస్ వి వాంట్ పొట్టిగా ఉన్నా అంటారు, పొడుగున్నా ఉంటారు, నల్లగా ఉన్నాడు, తెల్లగానే ఉంటారు. ఎస్. నాకంటే మీరు కొద్దిగా కాస్త తెల్లగా ఉన్నట్టున్నారు అసహ్యంగా. ఎందుకని తెలుసా? మీరు ఎండలోకి వెళ్తే నల్లగైతారు, అవును, కోపం వస్తే తెరగైతారు. నేను ఎప్పుడు గ్యారంటీ. ఇప్పుడు నేను ఉన్నదానికి హ్యాపీ ఫీల్ కావాలా, లేదానికి బాధపడాలా? ఉన్నదానికి హ్యాపీగా ఉండాలి కదా. ఇది కూడా అంతే. నీ ఉన్న స్కిల్స్ నీయి, నీ క్వాంటిటీ నీది, నీ క్వాలిటీ నీది, నీ యొక్క నైపుణ్యం నీది, నీ తెలివి నీది. ఎవడో వాడు అంటా ఉంటాడు నల్లగుండ నల్లగుండ. ఏం చేయాలి? బాస్ సూపర్ బాస్, నేను నల్లగా ఉన్నాను కదా, థ్యాంక్ యూ, ఇది పర్మనెంట్ కలర్, వెళ్ళిపో. అంతే, గ్యారంటీ కలర్, వెళ్ళిపో. అంతే. నేను నల్లగా ఉన్నాను, అది రాసి ఇది రాసి ఏది రాసినా నల్లగా తెల్లవాళ్ళు కాలేదు. ఓకే, వాడు షాప్ని షాప్ కట్టుకున్నాడు, ఓకే, అమ్మినవాడు ఏం కాడు అంటే ఏం చేయాలి తెలుసా? యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఏదైతే ఉందో అది అది స్వీకరించండి. నేను పిఎం పోస్ట్లో ఉన్నాను, నన్ను అంటారు పిఎం కాబట్టి అంటారు, ఎమ్మెల్యే కాబట్టి అంటారు, కార్పొరేట్ కాబట్టి అంటారు, వేరే వాళ్ళు అన్నారు కదా. ఈ మంత్రం యొక్క మీనింగ్ ఏంటంటే కిమవోచిత్ కోపి మమ కిం తేన వైఫలం. మీనింగ్ ఏంటంటే ఎవరు ఏమనుకుంటే నాకేంటి. ఓకే, బాగుంది. తమిళ్లో యారు ఎన్నో సున్నా ఎన్నకెన్న, కన్నడలో యారు ఏనందు కొందరు ననగేను, ఇంగ్లీష్లో సింపుల్ గా సో వాట్. సో వాట్ వాళ్ళు ఏదన్నా సరే మైండ్లో ఏమనుకోవాలి తెలుసా? అన్నాడా, వాడు నన్ను అంటుండంటే, అతను నన్ను అంటుండంటే, ఆమె నన్ను అంటుందంటే, వారు నన్ను అంటున్నారంటే వాళ్ళకంటే నేను డిఫరెంట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళు అన్నారు. కాబట్టి వాళ్ళ విమర్శ నా విజయానికి కారణం, వాళ్ళ అవమానం నేను బహుమానంగా స్వీకరిస్తున్నాను, వాళ్ళ నవ్వులు నాకు అయితాయి పువ్వులు, వాళ్ళ అపోజిషన్ నాకు పొజిషన్. అసలు సూసైడ్ రాదండి, ఇంకా సూసైడ్ ఆలోచన కూడా రాదు, అసలు బాధే రాదు. ఎందుకు వస్తుంది? ఏం రాని వాళ్ళు ఏమనుకుంటారు నాకేంటి, వెళ్ళిపోతుండాలి. కానీ ఇది అమ్మ నాన్న మీద పనిచేయదమ్మా, ఓకే, టీచర్ల మీద పనిచేయదు, గవర్నమెంట్ మీద పనిచేయదు. ఓకే, నేను ఎవరేమనుకుంటే నాకేంటి, రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతా మధ్యలో, వాడు లారీ వాడు కూడా నాకేమైంది అనుకుంటాడు. అలా అంతే. సో ఎక్కడ వాడాలంటే మానసికంగా డౌన్ అయినప్పుడు మీరు వాడాలి. ఎస్, నేను అందరికంటే డిఫరెంట్గా చేస్తున్నాను కాబట్టి నన్ను అంటారు అనేవాళ్ళు అనని, ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను ముందుకెళ్తుంటే ఎవరైతే అన్నారో వాళ్ళే మన నడుస్తారు, ఎవరైతే అన్నారో వాళ్ళు వచ్చి చప్పట్లు కొడతారు, ఎవరైతే అన్నారో వాళ్ళని విజయీభవ అంటారు, ఎవరైతే అన్నారో వాళ్ళు నిన్ను నీకోసం పనిచేస్తారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే వాళ్ళు పనికిరారు, మన పనికిరాము. ముందుకెళ్తుండండి. ప్రపంచంలో ఎన్నో చరిత్ర చూసుకోండమ్మా, తను అనుకుంది చేసిన వాడే చరిత్రలో ఉన్నాడు, వాళ్ళు అనుకుంది చేసిన వాళ్ళు చరిత్రలో లేరు. అనుకుని చేసుకుని వెళ్ళిపో. రైట్ అయితే చప్పట్లు కొడతారు, రాంగ్ అయితే వీపులో కొడతారు. రెండు ఎగ్జాంపుల్ మనకి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తప్పు మాట్లాడాను, గ్రామటికల్ ఇస్ రాంగ్, గ్రామటికల్ తప్పు అయిపోయింది, వాడు నవ్వాడు, నీకు ఇంగ్లీష్ రాదు, వేస్ట్ ఫీల్ ఉన్నాడు. థ్యాంక్ యూ బాస్, మీరు అన్నందుకు నాకు హ్యాపీగా ఉంది, నా తప్పిందో చెప్పాను. అలా చెప్పాడు అనుకోండి, నేనే బెనిఫిట్. చెప్పలేదనుకో, నేను మాట్లాడింది వాడు ఒప్పుకున్నాడు. నేను ఇంగ్లీష్ తప్పు మాట్లాడాను, వాళ్ళు ఏమనలేదు అంటే ఇంగ్లీష్ అర్థమైపోయింది, అంతే. తప్పు పట్టాడు, సారీ బాస్ మీరు తప్పు చేశాను కదా, మీ తిట్లు నేను పడతాను, కొద్దిగా అది కరెక్ట్ చెప్పండి అనాలి. కరెక్ట్ చెప్పాలి, ఈజ్ కాదు వాజ్. ఓహో నా గురువు, అంతే. ఒకటి నేర్చుకున్నాం కదా, అంతే. ఆగొద్దు, అక్కడికి వెళ్తూ ఉండాలి. తప్పులు చేస్తూనే ఉండండి, చేసింత మళ్ళీ చేయొద్దు, అది పెద్ద తప్పు. చేసింత మళ్ళీ చేయొద్దు, తప్పుల నుంచి నేర్చుకుంటూ ఉండండి, ముందుకెళ్తా ఉండండి. అంతే. నేను అతి చేసి మళ్ళీ చేసాను కాదు, మామూలు తప్పులు చెప్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఏరియా. మనిషి జాగ్రత్తగా ఉండొచ్చు, అద్భుతంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యం ఉన్న చోట ధనం వస్తుంది. ఓకే, ధైర్యే సాహసే లక్ష్మి టైప్ లో. ఓకే ఓకే ఓకే. దట్ ఇస్ వాట్. సో విమర్శించే వాళ్ళ దగ్గర ఈ సో వాట్ అనే సూత్రం బాగా పనిచేస్తుంది. అందరి మీద పనిచేయదు, అందరి మీద పనిచేయదు. జాగ్రత్త. అమ్మ నాన్న, టీచర్లు, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే మనది, మన రూల్స్ మనం పెట్టుకొని మన రూల్స్, మన చట్టం ప్రకారం ఉండాలి. సూపర్ సార్, ఎనీథింగ్ ఇస్ వెల్ ఫ్రెండ్. లైఫ్ చేంజింగ్ లెసన్స్ ఇవన్నీ. సో చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్.